ఏదైనా కొత్త వింత పాత కొరోత ఇవాళ రీల్స్ అనేటువంటిది వచ్చాక జరుగుతున్నటువంటి పోకడలకు సంబంధించి ఒక మహిళ వరలక్ష్మి గారు పెట్టినటువంటి పోస్ట్ ఒకటి చూద్దాం. రేపు లేదా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుని బతికేద్దామని చాలామంది డిసైడ్ అయిపోయారు. తెలివితేటలో కళా కౌశలం క్రియేటివిటీ ఇలాంటి పనికిరాని సరుకులు, సెక్స్, అంగాంగ ప్రదర్శన, బూతులు ఇవే పెట్టుబడి. వ్యూస్ వచ్చి ఆదాయం తెచ్చిపెట్టే రీల్స్లో 99% వయసులో ఉన్న మహిళలు అంగాంగాలను ప్రదర్శించడం, బూతులు మాట్లాడడం, వీటిని చూస్తోంది పురుషులే. 2 ఏళ్ళో 3 ఏళ్ళలో ఇలా జరుగుతుంది. సరే, అటుపై మహా సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళే ఫేడ్ అవుట్ అయిపోయాక ఎలా బతుకుతారు? వీరి రీల్స్ నెట్పై అలాగే ఉండిపోతాయి. పెళ్ళయ్యాక అటుపై పిల్లలు పుట్టాక దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఎవరు ఆలోచించరా? సెల్ ఫోన్ నవతరం సరే, ఏదో ప్రవాహంలో పడి కొట్టుకుని పోతున్నారు. వీళ్ళని కనిపెంచి పెద్ద చేసిన అమ్మ అబ్బా చచ్చారా? కొన్ని రీల్స్లో, అంటే ఇంత ఘాటు పదం వాడకూడదు కానీ వాడారు. కొన్ని రీల్స్లో అమ్మాయిలు పెద్దగా అంగాంగ ప్రదర్శన చేయరు, కానీ వారి మాటలు సజెస్టివ్గా ఉంటాయి. ఉదాహరణకు, అరే ఈ దేశంలో చలి ఎక్కువరా, నేను స్వెటర్ వేసుకున్నా అయినా చలి పెడుతోంది అని చెప్పి కాస్త ముందుకు వెళ్ళి తన హాఫ్ స్కర్ట్పై కెమెరా ఫోకస్ అయ్యేలా ప్లాన్ చేసి ఒక కాలు పైకెత్తుతుంది. ఇక కింద కామెంట్స్లో సెక్షన్స్లో సొంగ కార్చుకునే పురుష పొంగవులు, ఎక్కడ దాపరికం, సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉండదు. తనకి జన్మనిచ్చింది కూడా వాడ కూతురని మర్చిపోతారు. పూర్తి స్థాయి బూతులు, 100 మంది వెధవలు తమ టెలిఫోన్ నెంబర్లు ఇచ్చి కాంటాక్ట్ చేయమంటున్నారు. అంటే రీల్స్ పెట్టే మహిళ కాల్ గర్లని వీళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. అదే సందర్భంలో మహిళల్ని ఇలా కామెంట్ చేయడానికి అలవాటు పడిన వెధవలు కాలేజీలో రియల్ లైఫ్లో ఎదురయ్యే మహిళలతో ఎట్లా ప్రవర్తిస్తారు? క్లాస్లో పాఠం చెప్పే మహిళా లెక్చరర్ని ఎలా చూస్తారు? క్లాస్లో తోటి మహిళా స్టూడెంట్తో వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒంటరిగా మహిళ కనిపిస్తే వీరి స్పందన ఎలా ఉంటుంది? ఆ చట్టం ఈ చట్టం అని దిక్కుమాల చట్టాలు ఎందుకు? సైబర్ సెల్ని ఏర్పాటు చేసి కొంతమందిని అరెస్ట్ చేసి చెప్పకూడదు తినిపిస్తే మొత్తం దారికి రారా? మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు, సంఘ సేవకులు అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఎందుకో నిద్రపోతున్నారు, లేక నిద్ర నటిస్తున్నారు? పైన ఉదహరించిన రీల్స్ మహిళ ఇంకో వీడియోలో ఈ కాలం అమ్మాయిలు వారి తల్లిదండ్రులు బాగా అప్గ్రేడ్ అయ్యారని చెప్పి తన బంధుగాళంలో నలుగురు అందరూ అమ్మాయిలే గోవాకి పోతున్నారని, బాగా అప్గ్రేడ్ అయిన వారి తల్లిదండ్రులు దానికి పర్మిషన్ ఇచ్చేశారని, తాను గతంలో ఎంత ప్రయత్నించినా తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పింది. ఇక్కడే అసలైనటువంటి అంశం. అట్లా పెరిగిన దానివే ఇప్పుడు ఎంత బరి తెగించావని ఆ వీడియోపై ఒకటి కామెంట్. అమ్మాయిలు ఒంటరిగానో గ్రూప్గానో గోవాకు పోవడం తప్పు కాదు, కానీ తాగడానికి, డ్రగ్స్ కోసం గ్రూప్ సెక్స్కి అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తుంటే దాన్ని ట్రెండ్గా చిత్రీకరించడం ఏంటో. ఇలా చేసిన మహిళల ఆరోగ్యం ఎలా ఉంటుంది? మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అందున మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కేవలం వారిపై కాదు, వారికి పుట్టబోయే పిల్లలపై. ఇక డ్రగ్స్ తీసుకుంటే, గర్భస్రావం చేసుకుంటే అటుపై పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్యం కలిగిన వారుగా ఉండే అవకాశం ఎక్కువ. కరోనా మన దేశంలో పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేదు, కానీ బ్రెజిల్లో వేల సంఖ్యలో పిల్లలు చనిపోయారు. కారణం వారికి పుట్టుకతో జన్యుపరమైన అవలక్షణాలు ఉంటాం. కారణం అక్కడ ప్రతి 3 అమ్మాయిలు ఒకరు 13 ఏళ్లకే సెక్స్ ట్రేడ్లోకి ఎంటర్ కావడం, మద్యపానం, డ్రగ్స్, అబార్షన్స్. ఇప్పుడు గోవాకు పోవడం అప్గ్రేడ్ అయితే రేపు జీవితాంతం బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతో బతకాల్సి రావడం కూడా అప్గ్రేడ్. బుద్ధి జ్ఞానం ఉండద్దా అని ప్రశ్నిస్తున్నారు ఆవిడ. అమ్మాయిల చేతికి సెల్ ఫోన్ ఇచ్చి వారు రీల్స్ తయారు చేసి ఆదాయం సంపాదిస్తున్న సంతోషించే తల్లిదండ్రులు, మీరు ఆ రీల్స్పై వచ్చే కామెంట్స్ చూస్తున్నారా? ఎలా బతికినా పర్వాలేదు, 4 రూపాయలు వస్తే చాలని డిసైడ్ అయిపోయారు. నేడు కొన్ని కోట్ల మంది తల్లిదండ్రులు కొడుకుల్ని కని చెత్త స్కూల్స్లో చదివించి చేతికి సెల్ ఫోన్ ఇచ్చి అచ్చోసిన అమ్మూతుల్లో వదిలేశారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, లక్షల్లో కోట్లలో ఇట్లాంటి వెధవలు. అమ్మాయి ఫోటో వీడియో కనిపిస్తే పచ్చి బూతులు. ఇలాంటి మొబైల్, ల్యాప్టాప్ స్వయం తృప్తిగాళ్ళు తాము ఎప్పుడో హుస్సేన్ బోల్ట్ అయిపోయి ఉంటాం. స్క్రీన్ ముందే హీరో, బెడ్రూమ్లో జీరో అని గ్రహించలేరు. గ్రహించినా చేసేదేముండదు. నోటి దోల, తరతరాల పురుషాహంకారపు వారసులు. అసలే కోతి కళ్ళు తాగింది అన్నట్టు వీళ్ళ చేతిలో సెల్ ఫోన్, సోషల్ మీడియాలో రీల్స్, నోటికొచ్చింది కామెంట్ చేసే హక్కు. ఇలాంటి వెధవలే ల్యాప్టాప్ హీరోలే. ఎక్కడైనా పార్కులోనో మరో ఒంటరి స్థలంలోనో అమ్మాయి కనిపిస్తే ప్యాంటు జిప్పు తీసి అమ్మాయి ముందు తాము బూతు నీలి వీడియో చూస్తూ చేసేది చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కామాతురాణం, నభయం, నలజ్జ అంటే మరీ ఎంత బరి తెగింప. ఇలాంటి వెధవలను కన్నా తల్లిదండ్రులు మీ ఇంట్లో కనీసం ఒక చాకు లేదా? రీల్స్ చేసే అమ్మాయిల కింద వచ్చిన బూత్ కామెంట్స్ని డిలీట్ చేస్తారా? చేస్తే వారి ఆదాయం తగ్గిపోతుంది. రీల్ ఎంత పచ్చిగా ఉంటే ఎన్ని బూత్ కామెంట్స్ వస్తే అన్ని వ్యూస్, అంత ఆదాయం. కనీసం స్థాయి ఆత్మాభిమానం ఉండదా? ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి సరే, కానీ రేపంటూ ఉండదా? కరోనా లాంటిది వచ్చో, స్కైల్యాబ్ లాంటిది పడో, లోకం అంతం కానున్నదా? రేపంటూ లేనట్టు ఇలాంటి పరిస్థితి వస్తే ఈరోజు బతికితే చాలన్నట్టు కొన్ని లక్షల మంది అమ్మాయిలు, అబ్బాయిలు తయారైతే అది సమాజంపై పరువుగా బ్రతకాలనుకున్న వారిపై ఎట్లాంటి ప్రభావం చూపుతుంది? కొన్ని లాటిన్ అమెరికన్ దేశాల్లో సెక్స్ మార్కెట్లు ఉంటాయి. బతకడం కోసం 100ల సంఖ్యలో టీనేజ్ అమ్మాయిలు అక్కడ నిలబడతారు. అలాంటి దౌర్భాగ్య స్థితికి తెలుగు జాతి ఎంతో దూరంలో లేదా? చట్టాలు వచ్చాయా? చట్టాలు చచ్చాయా? పోలీస్ వ్యవస్థ ఏమైంది? ప్రభుత్వాలు, చట్టసభలు ఏం చేస్తున్నాయి? అన్నిటికీ మించి పౌర సమాజం గాడిదలు కాస్తుందా? యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్పై కనీస నియంత్రణ ఉన్నదా? లేకపోతే మనం ఎవరికి పరువుగా, భద్రంగా బతికే అవకాశం లేనట్టే. భారత రాజ్యాంగంలో 21 అధికారం బతికే హక్కును కల్పిస్తుంది. దాన్ని రద్దు చేసేయండి.
లేదా బూతులు మాట్లాడే వెధవులకు స్త్రీలపై ఎట్లాంటి భీతి లేకుండా కామెంట్ చేసే సొల్లుగాళ్ళకి స్వేచ్ఛ పేరుతో తమ వయసును శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శనగా పెట్టిన మహిళలకు మాత్రమే ఈ సమాజంలో బతికే హక్కు ఉంది. టీచర్స్గా, లెక్చరర్స్గా, ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, పనివారుగా ఇంకా రకరకాల వృత్తుల్లో పరువుగా బ్రతికే అవకాశమే లేదని రాజ్యాంగ సవరణ చేసేయండి. ఇది ఆవిడ కూడా సేకరించి చెప్తున్నారు.